జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సొంత ఎజెండా తయారు చేసుకుని అవసరాలకు మించి లక్షల రూపాయల మేర డబ్బులు వెచ్చించినట్లుగా చైర్పర్సన్ లెక్కలు చూపిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. చైర్పర్సన్ కు మున్సిపల్ కమిషనర్ రాజయ్య కూడా వత్తాసు పలుకుతున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. చైర్పర్సన్ తీరుపై విసుగెత్తిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని బహిష్కరించి చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. కార్యాలయం ముందు చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్కి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. చెప్పండి, అదే ఏం జరుగుతుంది? కమిషనర్ గారు మరి చైర్పర్సన్ గారు మరి ఎవరికి తెలియకుండా మరి వైస్ చైర్మన్ అయ్యి నాకు కూడా ఇలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు. ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉంది, అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్గా రెగ్యులర్గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి, మాకు చెప్పి చేయమని చాలాసార్లు మేము చెప్పాము. అయినా కానీ అది రొటీన్గా జరుగుతూనే ఉంది. ఆమె మాత్రం మారడం లేదు, కమిషనర్ మారడం లేదు. సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు. సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు మీటింగ్ మాత్రం బైకాట్ చేస్తున్నాం. మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయదు. మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించాలని ముందే చెప్పున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖతారు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఒంటెదు పొగడ పోయి వాళ్ళ వెహికల్స్కు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను డమ్మీ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే దీన్ని తీవ్రంగా ఖండించి బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు. మళ్ళీ ట్యాక్స్ల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. కమర్షియల్ సంస్థలకు అన్నిటికీ కూడా యూనిఫామ్గా అందరికీ పేదలను పీడించడమే కాదు, వాళ్ళని కూడా యూనిఫామ్గా ట్యాక్సులు పే చేయమని చెప్పినాము. అదేవిధంగా వాటర్ బిల్ ముఖ్యంగా మన మున్సిపల్ 45 lakhs వాటర్కి సంబంధించినటువంటి మోటార్లు గీటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎక్కడ పని జరిగిన మెన్షన్ కూడా చేయలేదు. అంటే పని జరగలేదు, దాన్ని మెన్షన్ చేసి 45 lakhs అని. ఈ విధంగా ఎన్నో తప్పుదడకాలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన విచారణ జరగాలి. దీన్ని తొందరగా కలెక్టర్ని కోరి, ఇది ఒకటే విషయాలు కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ సమయం ఇచ్చినారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయం మాట్లాడాలి. థ్యాంక్స్. మరి ఇట్లా ఒంటెత్తి పోకడాలను నిరసిస్తూ మేమందరం కూడా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఈరోజు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నాం.